జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ బృందం లక్ష్మీ పంప్ హౌస్ సందర్శనలో భాగంగా పంప్ హౌస్ లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ గేట్ వద్ద అడ్డుకున్నారు పోలీసులు. పంప్ హౌస్ లోకి మోటార్లను ఆన్ చేయాలని గేట్ ముందు బైఠాయించారు బీఆర్ఎస్ కార్యకర్తలు. సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీఆర్ఎస్ నాయకులు. ఆన్ చేయకపోతే ఆన్ చేసేంత వరకు ఇన్నే కూర్చుంటాం. మాట్లాడుతున్నారు పంపులు ఆన్ చేయించాం, వదిలిపెట్టండి మేము ఆన్ చేసుకుంటాం. లేకపోతే వదిలిపెట్టండి మేము ఆన్ చేసుకుంటాం. లేదంటే మేము ఇక్కడ కూర్చుంటాం. నీళ్లున్నాయి, నీళ్లు ఎత్తే అవకాశం ఉన్నది. నీళ్లు ఎత్తి మొత్తం రిజర్వాయర్లు చెరువులు నింపే అవకాశం ఉండగా కూడా కావాలని నింపుతలేరనేది మనకు తెలుస్తున్నది. ఇలా ఈఎన్సీ తోటి చెప్తే మాట్లాడితే, నేను వినోద్ కుమార్ గారు మాట్లాడితే కూడా ఏం చెప్తున్నారంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం మేము ఎత్తరాదు అని అంటున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఏం చెప్పింది, మీరు యాజమాన్యం దాన్ని రిపేర్ చేసుకోవచ్చు. యాజమాన్యం అంటే గవర్నమెంట్ ఆదేశిస్తే ఎవరైతే ఎల్ఎన్టీ సంస్థ ఉన్నదో వాళ్ళే దాన్ని రిపేర్ చేసి ఇస్తారు. మరి అప్పటిదాకా నీళ్లు ఎత్తరా, రైతులను సంపుతారా? అవకాశం ఉండగా కూడా నీళ్లు ఎందుకు ఎత్తుతలేరో చెప్పమని మేము టీఎన్సీ గారు డిమాండ్ చేయడం జరిగింది. ఈ డిమాండ్ ఈ రోజు మేము పోలీసుల రిక్వెస్ట్ మేరకు, తర్వాత రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో మేము మా మాజీ శాసనసభ్యులందరూ, ఉమ్మడి జిల్లా నాయకులందరూ కూడా రావడం జరిగింది. కనీసం ఒక వారం రోజుల గడువిస్తున్నాం. వారం రోజులలో గనుక కన్నెపల్లి పంప్ హౌజ్ ఆన్ చేసి నీళ్లు ఎత్తకపోతే, రిజర్వాయర్లు నింపకపోతే, చెరువులు నింపకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తాము. మొత్తం రైతాంగాన్ని కూడా పాల్గొనేటట్టు చేస్తాము. రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ముందుకు సాగుతాము. ఎంతకైతే గంతాయని ఈ రోజు మాత్రం ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు జరిగినటువంటి విషయాలను పరిగణనలోకి తీసుకొని కన్నెపల్లి పంప్ హౌజ్లను ఆన్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద చోటు చేసుకున్న ఉద్రిక్తతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్. దీపిక, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ ని ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ బీఆర్ఎస్ నాయకులంతా కూడా పర్యటించనున్న నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. పంప్ హౌస్ లోకి వెళ్లి పంప్ హౌస్ ని పరిశీలిస్తామనుకున్న బీఆర్ఎస్ నాయకులకి అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించారు. దీంతో ఒక్కసారిగా వారు పంప్ హౌస్ లోకి వెళ్తాము, పంప్ హౌస్ ఎందుకు పంపులు ఆన్ చేయట్లేదు, ఇప్పుడు ఒక పక్క వర్షాలు లేక రైతాంగం చాలా ఇబ్బంది పడుతుంది, దానికి తోడు గోదావరిలో వరద నీరు భారీగా సముద్రంలో కలుస్తున్న నేపథ్యంలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, ఏదైతే ఈ ఎత్తిపోతల ద్వారా ఈ తెలంగాణలో ఉన్న రిజర్వాయర్లు చెరువులను నింపి రైతాంగాన్ని ఆదుకోవాలి, కావాలని ప్రభుత్వం ఈ విధంగా కక్ష కట్టి బీఆర్ఎస్ భద్రం చేయడాన్ని చెప్పేసి రైతులను ఇబ్బంది పెడుతుందని చెప్పేసి కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటారు. వారు ఒక్కసారిగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించడంతో కొంత పోలీసులు వారిని శాంతింపజేశారు. ఇటు ప్రాజెక్ట్ సంబంధించిన పోలీసులు కానీ, ఇంజనీర్లు కానీ అధికారులతో మాట్లాడించడం జరిగింది. మాట్లాడించిన వెంటనే ఒకటే చెప్పారు, ఇటు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు ఒకటే, మీరు వారం రోజుల్లో కనుక మన ఎత్తిపోతలు కనుక స్టార్ట్ చేసి మీరు చెరువులు రిజర్వాయర్లు నింపకపోతే, ఎందుకంటే ఒక పక్క గోదావరిలో వరద నీరు బాగా ఉన్నప్పటికీ కావాలని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది, రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతాంగానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో వరము, అలాంటి ప్రాజెక్టు కావాలనే నీరు గారుస్తున్నారు, వారం రోజులు డెడ్ లైన్ ఇస్తున్నాము, వారం రోజులు కనుక నీళ్లు కనుక ఎత్తిపోతల్లో చెరువులు నింపకపోతే మాత్రం భారీ ఎత్తులో మొత్తం ఇటు కేటీఆర్, హరీష్ రావుతో మాట్లాడి భారీ ఎత్తున నిరసనలు చేస్తాము, మేమే వచ్చి ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేస్తాము, లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లు ఆన్ చేస్తామని హెచ్చరించడం జరిగింది. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.